నమస్కారం, నేను సిందే శివ, లెదర్ పపెటరీ ఆర్టిస్ట్, నిమ్మలకుంట విలేజ్ నుంచి ఉండి మాట్లాడుతున్నాను. నేను 7th జనరేషన్ ఆర్టిస్ట్. ఇప్పుడు మేము 2250 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు అందరూ ఈ క్రాఫ్ట్ చేస్తున్నారు. దీంట్లో ముందుగా మేము తోలుబొమ్మలాట చేసేవాళ్ళము, పప్పెట్ షో దీన్ని పప్పెట్ షో అంటారు. ఈ పప్పెట్ షో చేసేవాళ్ళము. ఇందులో రామాయణము, మహాభారతం, లైక్ కైండ్ ఆఫ్ ఇతిహాస స్టోరీస్ మేము చేసేవాళ్ళము. దాని తర్వాత మేము జనరేషన్ చేంజ్ అవుతా ఇవి తోలుబొమ్మలు, చిన్న డెకరేటింగ్ ఐటమ్స్, ల్యాంప్స్, తోరణాలు, లైక్ ఇట్లాంటివన్నీ మేము చేస్తూ జీవనం సాగిస్తున్నాము. దీంట్లో మా ఫాదర్ నుంచి మేము ఈ క్రాఫ్ట్ నేర్చుకున్నాము. మా హౌస్లో మేమంతా 5 మెంబర్స్ ఇదే వర్క్ మేము చేస్తున్నాము. ఒకరు వర్క్ చేస్తుంటారు. టీచింగ్ ఒకరు, తర్వాత డ్రాయింగ్ ఒకరు, కలరింగ్ ఒకరు చేస్తాము. ఇందులో మా సిస్టర్సు, తర్వాత మా సిస్టర్-ఇన్-లా, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మాకు హెల్ప్ చేస్తుంటారు. మా దగ్గర 38 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో 7 మెంబర్స్ జెంట్స్, మిగతా వాళ్ళంతా లేడీస్ చేస్తున్నారు. పంచింగ్ కానీ, తర్వాత కలరింగ్ కానీ మొత్తం లేడీస్తోనే వర్క్ అవుతుంది. ఓన్లీ డ్రాయింగ్, టీచింగ్ జెంట్స్ చేస్తారు. మేము ఈ క్రాఫ్ట్లో చాలా రకాలు మేము చేస్తున్నాము. ఇవి హ్యాంగింగ్ ల్యాంప్స్, ఫ్లోర్ ల్యాంప్స్, తోరణాలు, పప్పెట్స్, పెయింటింగ్స్, తర్వాత ఫెరీ లైట్స్, హ్యూమన్ పప్పెట్స్గా మేము చేస్తున్నాము. మేము ఒక ల్యాంప్ రెడీ చేయడానికి ముందుగా లెదర్ తీసుకొని, ఆ లెదర్ని మేము పెన్సిల్ అవుట్లైన్ వేసి కట్ చేసుకొని, దాని తర్వాత దాన్ని మేము రఫ్ పేపర్తో క్లీన్ చేసి, 2 సెట్ క్లీన్ చేసి, తర్వాత బ్లాకింగ్తో క్యామెల్ బ్లాకింగ్స్తో మేము డ్రా చేసుకొని, ఆ డ్రా చేసే విధానం కూడా మేము బ్యాంబూ స్టిక్ తీసుకొని బ్యాంబూ స్టిక్స్తో మేము డ్రా చేస్తాము. దాని తర్వాత కలరింగ్ వేస్తాము. దాని తర్వాత పంచింగ్ అండ్ టిచ్చింగ్, ఫినిషింగ్ ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత ఇది మా టీంని ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నాము. మా డ్రీమ్ వచ్చి ఇన్ని 100 మెంబర్స్గా రెడీ చేసి ఒక పెద్ద కంపెనీ లాగా రెడీ చేయాలని మా ఒక డ్రీము. దీనికి మొత్తం మేము ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్ పీపుల్స్కి ఏం కావాలో అది అందించడానికి మేము చాలా మా డ్రీమ్గా అది మేము పెట్టుకున్నాము. మా నాన్నగారి కాలం నుండి మేము తోలుబొమ్మలాట ఆడి ప్రతి గ్రామానికి పోయి నాటకాలు ఆడి భూకూర్చం గడుపుకునేవాళ్ళం. అప్పటికి మా నాన్నగారు కూడా మాకు చదువులు చెప్పించలేదు. కానీ ఈ బొమ్మలు తయారు చేసేది మా నాన్నగారి తావు నుండి వచ్చింది. ఫస్ట్ ఇది రాదన్నమాట మాకు. మీ ఏందో బొమ్మలాట ఆడి మా కడపాత్రం గడుపుకునేవాళ్ళము. మాకు జరిగేది కూడా కాపుడు కష్టమే. ఇప్పుడు మేము ఈ నిమ్మలకుంట చేరినప్పటి నుండి పిల్లోళ్ళకి చదువులు చెప్పించుకుంటాము. పిల్లోళ్ళు బాగా చదువుకుంటారు. కానీ ఈ క్రాఫ్ట్ బాగా నేర్చినారు. ఎక్కడైనా పిల్లోళ్ళు పోయి తిరుక్కొని వస్తారు. మేము ఇంటికాడ ఉండి డ్రాయింగ్ చేసి పంపించినా మా పిల్లోళ్ళు పోయి అక్కడన్నీ వ్యాపారాలు చేసుకొని వచ్చి మా భూకూర్చం గడుపుతాండారు సార్. ఒక కస్టమర్ మా దగ్గర పర్చేస్ చేసిన తర్వాత మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంటారు. ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇచ్చినప్పుడు, ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా హార్డ్ వర్క్కి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ మాకు చాలా సంతోషంగా ఉంటుంది.